మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం ఖండిస్తున్నట్లు యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. రామచంద్రపురంలో బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పేద విద్యార్థులకు సైతం ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలకు ఏర్పాటు తలపెట్టి 5 కళాశాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించడం దారుణమని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పేద విద్యార్థులకు వైద్య విద్య అందే అవకాశం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో గడిచిన 10 రోజుల నుంచి జరుగుతున్న చర్చకు ఒకసారి మనం గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించడంలో సిద్ధహస్తులని చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గడిచిన 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ గురించి చర్చ జరుగుతుంది చూస్తుంటే, ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం వైద్య విద్యను దరి చేర్చాలన్న ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా దాదాపు 17 మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి దాదాపు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 750 సీట్లను జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి అప్పటి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దురుద్దేశంతో, తన అన్యాయాలకి లబ్ధి చేకూరాలని ఉద్దేశంతో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటం చూస్తుంటే, పేద విద్యార్థులకు మరొకసారి వెన్నుపోటు పొడుస్తున్నారనేది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. అందులో భాగంగా మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, అదేవిధంగా పేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో 19వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం రూరల్ మండలంలో ఏవైతే కామన్గరు గ్రామంలో ఈ మెడికల్ కాలేజ్ నిర్మిస్తున్నారో, ఆ మెడికల్ కాలేజ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సందర్శించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వద్దకు తీసుకువెళ్లాలని ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో కావున మీ అందరూ కూడా, ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగ అధ్యక్షులు, విద్యార్థులు, యోజన విభాగం అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసి ప్రజలకు, విద్యార్థులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం.